ఏంటి జస్ట్ 5 మీటర్స్లో 2 ఫ్రాక్స్ స్టిచ్ చేశాను. అది కూడా 3 టైర్ ఫ్రాక్ అండ్ నార్మల్ ఫ్రాక్ 2 స్టిచ్ చేశాను. నేను మాస్క్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను, అది ఎలాస్టిక్ యూస్ చేసి. నెక్స్ట్ స్క్రంచీ కూడా ప్రిపేర్ చేశాను మ్యాచింగ్ కోసం. ఇది 3 టైర్ ఫ్రాక్. అక్కడ చూడండి స్ట్రాప్స్ దగ్గర నేను బౌల్లో టై చేద్దామని చెప్పి స్టిచ్ చేసా. ఇక్కడ రిఫరెన్స్ పిక్ చూసారా? యాక్చువల్గా నేను ఈ ఫ్యాబ్రిక్ని చాట్‌జీపీటీలో అప్లోడ్ చేసి నాకు నచ్చిన ఒక మోడల్ని చాట్‌జీపీటీకి ఇచ్చాను. సో అది కొంచెం ఎగ్జాక్ట్గా దింపింది. అంటే ఈ ఫ్యాబ్రిక్ కొంచెం బాగుంటుందా బాగోదా అని చెప్పి టెస్ట్ చేయడానికి కొంచెం అప్లోడ్ చేశాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. స్ట్రాప్స్ అయితే అసలు హైలైట్గా వచ్చింది. నేను బ్యాక్ కూడా టై ఇచ్చాను, ఎందుకంటే ఒకవేళ లూజ్ వచ్చినా ఏమైనా అయితే టై చేసుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందని. అలాగే ఇక్కడ నేను టోటల్గా 5 మీటర్స్ యూస్ చేశాను. 1 మీటర్ క్రేప్ 5 మీటర్స్ యూస్ చేసిన అది దీనికి ఇంకో ఫ్రాక్కి సరిపోయిందంటే అవును సరిపోయింది. ఎందుకంటే ఇది 44 to 48 ఇంచెస్ ఉంది టోటల్ లెంత్. అందుకు అక్కడ నేను 33 ఇంచెస్ తీసుకున్నాను ఈ 3 టైర్ ఫ్రాక్కి. బ్యాక్ పెట్టిన టై ఫ్రంట్ కూడా టై చేసుకోవచ్చు చూసారా? ఇంకా కొంచెం లుక్ బాగుంది, అందుకు నేను ఫ్రంట్ కూడా టై చేసి చూపిస్తున్నాను మీకు, చూడండి. ఫైనల్గా ఈ 2 అవుట్ఫిట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. సెకండ్ డ్రెస్కి నేను మ్యాక్సిమం 2.5 మీటర్స్ యూస్ చేశాను, ఎందుకంటే రిమైనింగ్ అదే మిగిలింది. దాని టోటల్గా 2.5 మీటర్స్ అయితే యూస్ చేశాను. 3 పెనల్ కట్ లాగా. అది నా ఫేవరెట్ పార్ట్, పాకెట్ కూడా పెట్టాను డ్రెస్కి. ఫైనల్గా ఈ 2 అవుట్ఫిట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. 5 మీటర్స్ కరెక్ట్గా సరిపోయింది బోత్ అవుట్ఫిట్స్కి. అండ్ ఇక్కడ హ్యాండ్స్కి చూసారా, రిమైనింగ్ కొంచెం క్లాత్ మిగిలితే నేను అక్కడ రఫుల్స్లో కూడా స్టిచ్ చేశాను. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను డైరెక్ట్గా మీకు డిఎం చేస్తాను.